ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆకాశమే హద్దుగా విపక్ష కూటమి నేతలపై రెచ్చిపోయిన వారందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో వందల కొద్దీ సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీల నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. వీరిలో పలువురిని ఇప్పటికే అరెస్టులు కూడా చేసింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై రెచ్చిపోయిన మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు వైసీపీ నేత పోసాని ఇవాళ హైదరాబాద్ లో ప్రకటించారు. ఇక నుంచి తాను రాజకీయాలు మాట్లాడనన్నారు. అలాగే ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని పోసాని ప్రకటించారు. వైసీపీనే కాదు, ఇప్పటివరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని కూడా ఆయన చెప్పేశారు. ఇక ఏ పార్టీని పొగడను, మాట్లాడను, విమర్శించనని తేల్చి చెప్పేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయంపై స్పందిస్తూ తనను ఎవరూ ఏమనలేదని, ఎవరి గురించి ఇక మాట్లాడనని పోసాని కృష్ణమురళి వెల్లడించారు. గతంలో తాను ఓటర్లాగే ప్రశ్నించాలని, మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేశానని తెలిపారు. తన కుటుంబం, పిల్లల కోసం ప్రస్తుతం రాజకీయాలు వదిలేస్తున్నానని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఏపీలో పోసానిపై పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన నిర్ణయం సంచలనంగా మారింది.